ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరేం చదువుకున్నారు? ఈ ప్రీనాటల్ యోగా ట్రైనర్గా ఎందుకు మారారు? నేను చదువుకుంది బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఆవిడ వచ్చారు. సో ఆవిడ అట్లా షేర్ చేసుకుంటే ఒకరోజు అన్నాను నేను, షీ మేడ్ మీ ఫీల్ ఇట్ అనమాట. సో అది నాకు చాలా స్పెషల్ అనిపించింది. కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో మంత్ నుంచి మనం ఈ యోగాసనాలు అనేవి స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు చేసుకోవచ్చు. కాకపోతే అవగాహన చాలా ఉండాలన్నమాట. మీరు ప్రెగ్నెంట్ అప్పుడు చాలా యోగాసనాలు వేశారు. మీకు మెంటార్ ఎవరు? ఆ టైంలో మీకు ఏదైనా టెన్షన్ గా అనిపించిందా? ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎవ్వరు లేకపోయినా పర్లేదు, నేను ఒక్కదానైనా వెళ్ళి డెలివరీ చేసి రాకెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. సో అలా టబ్లో కూర్చుంటే కొంచెం పెయిన్స్ తగ్గుతాయి. సో అలా ఐ వాంటెడ్ టు ట్రై దాట్. ఐ హ్యాడ్ అ బర్త్ ఇన్ అ టబ్. అయినా సరే ఈ యోగాసనాలు లాంటివి మళ్ళీ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. బీ కాన్ఫిడెంట్ దట్ నేచర్ ఆల్వేస్ నోస్ బెటర్ దెన్ అస్. మీరు ఏదైనా డైట్ చార్ట్ ఇస్తారా? ఏదైనా ప్లాన్ ఉంటుందా? డైట్ చార్ట్ అనేది మామూలుగా అయితే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తినాలి. క్వాంటిటీ వైజ్ కాదు, క్వాలిటీ వైజ్ ఎంత తింటున్నాము అనేది. ఈ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, ముఖ్యంగా హస్బెండ్. సో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళకి ఉన్న భయాలు మదర్ మీద రుద్దేస్తూ ఉంటారు. కేరింగ్గా ఉండొచ్చు కానీ భయం పెట్టకూడదు. ఈ జనరేషన్ అమ్మాయిల్లో నార్మల్ డెలివరీ అంటే చాలా భయాలు ఉన్నాయన్నమాట. అంటే సి సెక్షన్ అవసరమైనప్పుడు వాడితే మంచిది, ఇట్స్ అ లైఫ్ సేవింగ్ థింగ్. అవసరం లేకుండా వాడితే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ దాని ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎప్పుడు యోగా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు? వెన్ ఇస్ ద రైట్ టైం అంటే 3 months తర్వాత అయితే ఇద్దరు, సి సెక్షన్ అయినా నార్మల్ అయినా 3 months మినిమం టు గివ్ ద బాడీ సమ్ రెస్ట్. ఈ ట్రైనింగ్ కి సంబంధించి హస్బెండ్ కి కూడా ఏమైనా చెప్తూ ఉంటారా? ఎస్, అవును. ఎందుకంటే లైక్ ఐ సెడ్, నా డెలివరీకి వచ్చేసరికి ఐ చోజ్ అ హాస్పిటల్ విచ్ ఇస్ గోయింగ్ టు అలౌ మై హస్బెండ్ టు కమ్ ఇన్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ అపురూపం అయిపోయింది. కన్సీవ్ అయ్యారంటే చాలు రకరకాల భయాలు వెంటాడుతూ ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడుతున్నారు. చాలామంది అయితే బెడ్కే పరిమితం అయిపోతున్నారు. అయితే మన ప్రెగ్నెన్సీ జర్నీని బ్యూటిఫుల్గా ఎలా మార్చుకోవచ్చు? న్యాచురల్ డెలివరీ కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి యోగాసనాలు వేయాలి? ఇలాంటి వాటన్నిటి మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి ప్రీనేటల్ యోగా ట్రైనర్ ఆశిష గొట్టిముక్కల నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో ఆశిష. హలో అండి. మీరేం చదువుకున్నారు? ఈ ప్రీనేటల్ యోగా ట్రైనర్గా ఎందుకు మారారు? నేను చదువుకుంది బీటెక్ కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత యాజ్ యూజువల్ కంప్యూటర్ సైన్స్ తర్వాత కార్పొరేట్ వరల్డ్లోకి, ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళి 6 years అట్లా ఐటీ ఇండస్ట్రీలో ఉండి ఐ రియలైజ్డ్ ఎక్కువ కాలం నేను ఐ డోంట్ ఎంజాయ్ డూయింగ్ దట్ వర్క్ అని చెప్పి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల నేను నా కోసం నేను ఆల్రెడీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాను. వేరే వాళ్ళు టీచ్ చేద్దామని ఉద్దేశంతో కాదు, నాకు నేను తెలుసుకుందాం అని చెప్పి ఆల్రెడీ సర్టిఫికేషన్ చేసుకున్నాను. తెలిసిన వాళ్ళు మాకు చెప్పండి అన్నట్టు అలా టీచ్ చేయడం మొదలైంది. ఈ లోపల వేరే ఏం చేస్తున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు, కానీ యోగా చెప్తుంటే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పి ఒక స్టూడియోలో ట్రైనర్ కింద జాయిన్ అయ్యాను. ఆ స్టూడియో వాజ్ అ థెరపీ స్టూడియో అన్నమాట. అందరూ హెల్త్ ఇష్యూస్తో వచ్చి వాళ్ళకి యోగా ద్వారా ఎలాగ వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు అనే దాని మీదే ఫోకస్ అయిన స్టూడియో. అక్కడ ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఆవిడ వచ్చారు. అక్కడ నేను అప్పుడు అనుకున్నాను, నాకు ప్రెగ్నెన్సీ వాళ్ళకి టీచ్ చేయాల్సిన క్వాలిఫికేషన్ నాకు లేదు. నేను జనరల్ హఠయోగా సర్టిఫికేషన్ చేసుకున్నాను. ప్రీనేటల్ కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పి అప్పుడు నేను ప్రీనేటల్ సర్టిఫికేషన్ చేసుకున్నాను. కానీ అక్కడ వచ్చిన ఆవిడ నాకు నా చుట్టుపక్కల ఎవరు ప్రెగ్నెంట్ వాళ్ళని అంత ఎక్కువ క్లోజ్గా నేను చూడలేదు. ఆవిడ ఫస్ట్ టైం అనమాట రోజు నేను చూడడం ఆవిడతో. సో ఆవిడ నాతో షేర్ చేసుకున్నారు ఆఫ్ హౌ
బేబీతో ఆవిడ మాట్లాడుకుంటూ ప్రతిసారి బేబీ నిజంగా ఒక మనిషికి మనం రెస్పాన్స్ ఎలా ఇస్తారు, పక్కనున్న మనిషి మనకి ఎట్లా రెస్పాన్స్ చేస్తారు, లోపల బేబీ కూడా అట్లానే రెస్పాన్స్ ఇస్తూ ఉండింది, కిక్ చేయడం ద్వారానో మూవ్ చేస్తూనో అట్లాగా. సో ఆవిడ అట్లా షేర్ చేసుకుంటే ఒకరోజు అన్నాను నేను ఎప్పుడు బేబీని మూవ్ అవ్వడం సెన్స్ చేయలేదు, మీరు ఎప్పుడైనా బేబీ కిక్ చేస్తుంటే నాకు చెప్పండి, నేను ఫీల్ అవుతాను అని. అప్పుడు ఆవిడ అట్లా లోపల మనసులో అనుకున్నారు, ఆవిడకి ఎప్పుడు ఫీల్ అవ్వలేదంటే హాయ్ చెప్తావా ఒకసారి ఆవిడకి అని. అప్పుడే బేబీ కిక్ చేయడం మొదలుపెట్టింది, దా అని చెప్పి షీ మేడ్ మీ ఫీల్ ఇట్ అనమాట. సో అది నాకు చాలా స్పెషల్ అనిపించింది. దట్ బాండ్ పుట్టక ముందర నుంచే లోపల ఉండి దట్ బాండ్ మదర్ అండ్ బేబీ షేర్, అది నాకు చాలా ప్రెషియస్ అనిపించి అలాగా ప్రీనేటల్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత అలా ఇంకా ఎక్కువ ప్రీనేటల్కే టీచ్ చేస్తూ ఇంక ఇప్పుడు ఓన్లీ ప్రీనేటలే టీచ్ చేస్తూ అలాగా అవుతుంది ఇప్పుడు. ఆశిష, నార్మల్ యోగాకి ఈ ప్రీనేటల్ యోగాకి డిఫరెన్స్ ఏముంటుంది? నార్మల్ యోగా అంటే యువర్ ఫోకస్ ఇస్ డిఫరెంట్, ఓవరాల్ హెల్త్ గురించి, మన బాడీలో గురించి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని మీద ఫోకస్ చేసుకుంటారు. ప్రీనేటల్ అనేసరికి యువర్ బాడీ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ నాట్ ద సేమ్ బాడీ. సో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి లోపల, ఫిజికల్గా యువర్ బాడీ మారుతుంది, you're growing another soul inside you, you're growing another baby inside you. సో బాడీ దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, దాంతో వచ్చే హార్మోన్ చేంజెస్ వేరేగా ఉంటాయి, ఫిజియోలాజికల్ చేంజెస్ వేరేగా ఉంటాయి, ఆ హార్మోన్ చేంజెస్తో వచ్చే మూడ్ స్వింగ్స్ వేరేగా ఉంటాయి. సో అవన్నీ దానికి తగ్గట్టు నాట్ ఓన్లీ ఫర్ ద మదర్, బేబీ కోసం కూడా మనం చూసుకోవాలి కదా, బేబీని కూడా మనం వీ షుడ్ నర్చర్ అండ్ నరిష్ ద బేబీ కదా. సో దానికోసం కూడా చూస్తూ మళ్ళీ అదే మదర్కు లేబర్కి వెళ్తారు కదా, చైల్డ్ బర్త్, దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఆ దృష్టిలో పెట్టుకుని మనం ప్రీనేటల్ యోగా చేసుకోవాలి. అయితే కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో మంత్ నుంచి మనం ఈ యోగాసనాలు అనేవి స్టార్ట్ చేయొచ్చు? ఏ మంత్లో ఏ యోగాసనాలు వేస్తారు? మామూలుగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు, ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు చేసుకోవచ్చు. కాకపోతే ఏ మంత్లో ఏది చేసుకోవాలి అనేది అవగాహన చాలా ఉండాలన్నమాట. ఫస్ట్ 3 monthsలో మామూలుగా అయితే చాలామంది ఏం చెయ్యొద్దు అని అంటారు, వాళ్ళ దృష్టిలో ఏంటి ఆసనాలు చెయ్యొద్దు, ఎక్సర్సైజ్లు ఎక్కువ చెయ్యొద్దు అని. కానీ యోగా అంటే ఉత్తి ఆసనాలు ఎక్సర్సైజ్లు అదొక్కటే కాదు, చాలా బ్రీదింగ్లో చాలా ఉంటుంది, మన శ్వాస గురించి తెలుసుకునేది చాలా ఉంటుంది. సో ఆ టైంలో బ్రీదింగ్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఒక్కసారి 3rd month క్రాస్ అయిన తర్వాత కొంచెం ఆ మార్నింగ్ సిక్నెస్, నాజియా అట్లాంటి డిస్కంఫర్ట్స్ అన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. మదర్ విల్ స్టార్ట్ ఫీలింగ్ కొంచెం మోర్ ఎనర్జెటిక్. సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఆ కొంచెం ఎనర్జీ ఉంటుంది కాబట్టి స్ట్రెంగ్త్ బిల్డింగ్ చేసుకోవాలి. చాలామంది క్లాసులకు వచ్చేటప్పుడు ఏంటంటే నాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి, నాకు ఫ్లెక్సిబిలిటీ లేదు అసలు నాకు అంటారు. కానీ అది చాలా రాంగ్ ఇంప్రెషన్ దట్ యూ హ్యావ్ అబౌట్ యోగా అండ్ అబౌట్ యువర్ బాడీ ఆల్సో. ఫ్లెక్సిబిలిటీ ఎందుకు అంత ఫోకస్ అవసరం లేదు అంటే బాడీ ఈజ్ డిజైన్ సో బ్యూటిఫుల్లీ. మన ప్రెగ్నెన్సీ అప్పుడు రిలాక్సిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, లైక్ ద నేమ్ రిలాక్సిన్. అది మన జాయింట్స్ని, మన మసిల్స్ని లూజన్ చేసేస్తుంది, రిలాక్స్ చేసేస్తుంది. సో బాడీలో ఏమైనా పెల్విస్ ఓపెన్ అవ్వాలి, హిప్ దగ్గర యూ షుడ్ మేక్ మోర్ స్పేస్ ఫర్ ద బేబీ టు కమ్ డౌన్. అవన్నీ ఎనేబుల్ చేయడానికి బాడీ ఈజ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్. సో న్యాచురల్గా వస్తున్నప్పుడు మన ఫోకస్ దాని మీద ఎక్కువ పెట్టకుండా, చాలామంది మీరు వినుంటారు నాకు ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్ బాగా స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ తర్వాత సయాటికా పెయిన్, ఈ నర్వ్ పెయిన్స్, ఇన్కాంటినెన్స్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ బాగా ఉంటుంది, ఈ కంప్లైంట్స్ ఎక్కువ వింటారు. బట్ యూ వుడ్ హ్యావ్ నెవర్ హర్డ్ దట్ నాకు ఫ్లెక్సిబిలిటీ లేక నాకు ఇబ్బంది అయ్యింది అనేది వినే చాలా తక్కువ ఉంటుంది. ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం అంత స్ట్రెంగ్త్ బిల్డింగ్ చెయ్యము, ఇదివరకు చేసినంత పనులు చెయ్యము, మన అమ్మమ్మల వాళ్ళు చేసినంత పనులు చెయ్యము. అలా అని మన ఇండియన్ ఉమెన్ ఇంకా చాలా తక్కువ ఎక్సర్సైజ్ మీద అంత ఫోకస్ అటెన్షన్ ఇవ్వము మనం. సో ఆ ఎక్సర్సైజ్ తక్కువ అయిపోయేసరికి స్ట్రెంగ్త్ బిల్డింగ్ లేక ఇవన్నీ వచ్చే కంప్లైంట్స్. సో సెకండ్ ట్రైమిస్టర్లో మదర్కి ఓపిక ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్ట్రెంగ్త్ బిల్డింగ్ చేసుకుని, 3rd ట్రైమిస్టర్కి వచ్చేసరికి కొంచెం వెయిట్ పెరుగుతారు కాబట్టి
ఓపిక ఎక్కువ ఉండదు, ఎనర్జీ కూడా ఎక్కువ ఉండదు. ఆ టైంలో మైల్డ్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఆ థర్డ్ ట్రైమిస్టర్లో ప్రిపేరింగ్ మెంటలీ, ప్రిపేరింగ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, విల్ పవర్ ఫర్ చైల్డ్ బర్త్. ఎందుకంటే చైల్డ్ బర్త్ అంటే చాలామంది భయపడతారు, లేబర్ అంటేనే అమ్మో అనుకుంటారు. ఎంతమంది చూస్తాం లేబర్ అంటే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అన్న ఎంతూజియాజంతో వెళ్ళే మంది ఎంతమంది ఉన్నారు. దో ఇట్ ఇస్ అ వెరీ న్యాచురల్ థింగ్, బాడీలో అయ్యేది న్యాచురలే, కానీ ఆ పెయిన్ వల్ల ఆ ఫియర్ వచ్చేసి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేకుండా అలా ఉంటారు, వాళ్ళ బాడీ మీద వాళ్ళే కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటారు. సో థర్డ్ ట్రైమిస్టర్లో వీ హ్యావ్ టు బిల్డప్ దట్ కాన్ఫిడెన్స్ టు ఫేస్ లేబర్. అయితే మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి యోగా ట్రైనర్గా మీ జర్నీ అమేజింగ్గా అనిపించింది. మీరు ప్రెగ్నెంట్ అప్పుడు చాలా యోగాసనాలు వేశారు, నేను ఆ ఫొటోస్ చూశాను. మీకు మెంటార్ ఎవరు? ఆ టైంలో మీకు ఏదైనా టెన్షన్గా అనిపించిందా? ఎందుకంటే మీ దగ్గర కూడా చాలామంది ప్రెగ్నెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్స్ని మీరే పోగొట్టాల్సి ఉంటుంది కదా. అవును. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఓన్లీ. నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందర నుంచే నేను టీచ్ చేస్తూ ఉన్నాను. సో అప్పటి వరకు ఏంటి, నేను ఎక్స్పీరియన్స్ చెయ్యనిది నేను వాళ్ళకి చెప్తున్నాను. సో నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఓకే ఎస్ ఇట్ ఈస్ మై టర్న్ అన్నది, నేను చదువుకున్నంతా, నేను నేర్చుకున్నంతా, నా ఎక్స్పీరియన్స్ అంతా నేను నా మీద పెట్టుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్, ఒక హ్యాపీనెస్ ఉండింది నాకు. సో అందరికీ చెప్తూ ఉన్నాను కాబట్టి నాకు అలా అనిపించింది దట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే మన విల్ బీ ఇన్ అ మైండ్ సెట్ టు ట్యాకిల్ ఇట్. లేదు ఫియర్ ఉంటే విల్ అట్రాక్ట్ వాట్ వీ ఫియర్. సో నేను ముందరే అనేసుకున్నాను, నేను ఎవ్వరు లేకపోయినా పర్లేదు, నేను ఒక్కదానైనా వెళ్ళి డెలివరీ చేసి రాకెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. అలా అనుకునే వెళ్ళాను. అలానే ఎవరు టచ్ చేయకుండా, ఎవరు హెల్ప్ చేయకుండా, విచ్ ఇస్ వెరీ రేర్. జనరల్గా హాస్పిటల్కి వెళ్తేనే ఎవరో ఒకరు పట్టుకుంటారు, సూది గుచ్చుతారు, ఏదో ఒకటి చేస్తారు. అది ఎవరు టచ్ చేయకుండా అనేది ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. కానీ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎలా ఉంటుంది అసలు అలాంటి బర్త్ అన్నది. ఈ బాడీలో అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేసి ఉందో చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము. లెట్ మీ ఎక్స్పీరియన్స్ ద నేచర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ మీ అన్న మైండ్ సెట్తో వెళ్ళాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ అ న్యాచురల్ బర్త్ అండ్ ఆల్సో అ వాటర్ బర్త్. ఈ మధ్యన హాస్పిటల్స్ కూడా దే ఆర్ ఆల్సో హెల్పింగ్ మదర్స్కి ఎలాగా మెడికేషన్తోనే కాకుండా న్యాచురల్గా ఎలాగా పెయిన్ రిలీవింగ్ టెక్నిక్స్ యూస్ చేయొచ్చు అని కూడా హాస్పిటల్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ దాట్. సో కొన్ని హాస్పిటల్స్లో యూ హ్యావ్ టబ్. మామూలుగా మనం స్విమ్మింగ్ పూల్లో ఉంటే కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా, బాడీ లైట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా టబ్లో కూర్చుంటే కొంచెం పెయిన్స్ తగ్గుతాయి. సో అలా ఐ వాంటెడ్ టు ట్రై దాట్. I had a birth in a tub, which is beautiful. Is it? బాగుంటుంది కదా న్యాచురల్ డెలివరీ. ఓకే. అయితే కన్సీవ్ అవ్వగానే చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కింద కూర్చోవద్దు, ఫ్లోర్ మీద బరువులు ఎత్తద్దు లాంటివి చెప్తారు. కానీ మరి మీ దగ్గరికి ప్రెగ్నెన్సీ యోగా ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్లోర్ మీద కూర్చోవాల్సిందే, కొన్ని యోగాసనాలు వేయాల్సిందే. మరి అప్పుడు ఇబ్బంది ఉండదా? అది కూడా అలవాటు లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేయకూడదు, వాళ్ళ బాడీని స్లోగా ట్రాన్సిషన్ చేసుకోవాలి. ఇదివరకు మన పూర్వకాలం మన అమ్మమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళైతే చాలా పనులు కింద కూర్చుని చేసుకునేవారు. వాళ్ళు వంట అవన్నీ కూడా కింద కూర్చుని చేసుకునేవారు. న్యాచురల్గా వాళ్ళ బాడీ స్ట్రక్చర్స్ చూస్తే దే హ్యాడ్ అ వెరీ వైడ్ అండ్ ఓపెన్ పెల్విస్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బర్తింగ్. మనము ఇప్పుడు ఈ మధ్య అందరికి డెస్క్ జాబే కదా, ఇప్పుడు మనందరికీ అందరం అలా కూర్చుని మనకి వీఆర్ లూజింగ్ దట్ న్యాచురల్ షేప్ ఆఫ్ అవర్ పెల్విస్ టైట్ అయిపోతుంది, హిప్ టైట్ అయిపోతుంది. సో అది కింద కూర్చుంటే మీరు ఎక్సర్సైజ్ ఏం చేయకపోయినా రోజు ఊరికే కింద కూర్చుని భోజనం చేసినా కూడా యుల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ యువర్ పెల్విస్ ఓపెనింగ్ అప్, హిప్ కొంచెం ఓపెన్ అప్ అవ్వడము, ఆ నొప్పులు కొంచెం తగ్గడము, కింద కూర్చుని లేచినప్పుడు ఆ నొప్పులు తగ్గడము, అది న్యాచురల్గా అవుతాయి. సో ఇవి యోగా ఆసనాలు అంటే చేసే పద్ధతిలో అంటే ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా స్లోగా బిల్డ్ చేసుకుంటాం.
ఇప్పుడు స్ట్రెంగ్త్ బిల్డింగ్ కూడా స్లోగా స్టార్ట్ చేసి విల్ బిల్డప్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ బిల్డింగ్. సో అలాంటప్పుడు వాళ్ళకు కూడా దృష్టిలో ఉంటుంది వాట్ ఇస్ ద రైట్ పాస్చర్, నేను ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి అని అర్థమవుతుంది. సో ఇది యోగా ద్వారా యూ విల్ గెట్ అ బెటర్ సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కాబట్టి యువర్ బాడీ పాస్చర్స్ కొంచెం తెలుస్తుంది మీకు చేస్తూ ఉండగా. సో ఇట్స్ ఓకే టు డూ. ఇంట్లో వాళ్ళు భయపడతారు కానీ యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ఓకే నేను చేసే పద్ధతిలో చేస్తున్నాను, కేర్ తీసుకుని చేస్తుంటే నథింగ్ విల్ గో రాంగ్, ఇట్స్ ఓకే అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ మెడికల్ కండిషన్. కొంతమంది మెడికల్ కండిషన్స్ అవును కింద కూర్చోకూడదు, స్క్వాట్స్ చెయ్యకూడదు, వీ షుడ్ రెస్పెక్ట్ దట్. మనం ఇప్పుడు అందరం కూడా మన ఫుడ్ విషయంలో కావచ్చు, లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, మనం గోయింగ్ టు రూట్స్ అనమాట, బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా అంటే మన మూలాలు ఏంటి అనేది అక్కడికే వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేసి వాటిని మళ్ళీ మన లైఫ్ స్టైల్లోకి తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. అయితే మన పూర్వకాలంలో మనం అమ్మమ్మలు వాళ్ళ అమ్మలతో ఎవరైనా ఉంటే మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళకి కనీసం వాళ్ళ పీరియడ్ టైమింగ్స్ కూడా తెలియదంట. పౌర్ణమి అమావాస్యని బేస్ చేసుకుని వాళ్ళకి పీరియడ్స్ ఉండేవి. అంటే 3-4 months ప్రెగ్నెన్సీ అయినా కానీ వాళ్ళకి తెలిసేది కాదు. వాళ్ళు పప్పులు రుబ్బేవాళ్ళు, తర్వాత పిండి లాంటివి ఈసరడం లాంటివి అవి చాలా ఉండేవి. అలాంటివి ఇప్పుడు ఈ రోజుల్లోకి వచ్చేసరికి మనం ఎప్పుడు కన్సీవ్ అవుతామో కూడా మనకే తెలుస్తుంది. అయినా సరే ఈ యోగాసనాలు లాంటివి మళ్ళీ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే లాట్ ఆఫ్ ఫియర్ ఇస్ బీయింగ్ ఇండ్యూస్డ్ ఇన్ అస్. పూర్వకాలంలో వాళ్ళకేంటి 10 పిల్లలు అట్లా ఉండేవారు. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఫర్ దెమ్. పిల్లలు కనడం అనేది అట్లీస్ట్ లైక్ 3-4 కంటే తక్కువ పిల్లలు ఎవరికి ఉన్నారు ఆ కాలంలో? మినిమం 3 kids ఉండేవారు కదా వాళ్ళందరికీ. ఇట్స్ వెరీ చుట్టుపక్కల వాళ్ళందరిది కూడా చూసి వాళ్ళకి అంత కామన్ కాబట్టి అంత ఫియర్ అనేది ఇట్ వాస్ నాట్ దేర్ అరౌండ్ దెమ్ అబౌట్ ప్రెగ్నెన్సీ కానీ లేబర్ కానీ. లేబర్ కూడా వాళ్ళకి చేసి చుట్టుపక్కలే వాళ్ళు ఏం హాస్పిటల్కి అట్లా ఏం వెళ్ళేవారు కాదు. ఈ చుట్టుపక్కల వాళ్ళే హెల్ప్ చేసేసేవారు వాళ్ళకి. లేబర్ మంత్రసానీలను వచ్చేవారు, హెల్ప్ చేసేవారు. ఇంట్లో వాళ్ళే పెద్దవాళ్ళు హెల్ప్ చేసేవారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హాస్పిటలైజేషను, ఈ మెడికల్ సిస్టము ఎక్కువ మనం దానికి ఎంత ఫోకస్ ఇస్తున్నామో ఆ మెడికల్ సిస్టమ్ కూడా మనకు అంతే ఫియర్ ఇండ్యూస్ చేస్తున్నారు. మెడికల్ సిస్టమ్స్ థింక్ ఆఫ్ లైక్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, హౌ కెన్ వీ ఫిక్స్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది. మెడికల్ సిస్టమ్ వాళ్ళు కూడా దే ఆల్సో హ్యావ్ టు ఎంబ్రేస్ దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ న్యాచురల్ థింగ్. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రపంచంలో నేచర్లో చూస్తే వీఆర్ ద ఓన్లీ వన్స్ హూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హెల్ప్. మీరు పక్షులను చూసుకోండి, పశువులను చూసుకోండి, దే బర్త్ న్యాచురలీ ఈవెన్ టుడే. నోబడీ ఈజ్ హెల్పింగ్ దెమ్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇట్లా పీపుల్ హెల్పింగ్ అస్. హెల్త్ కేర్ సిస్టమ్ అంతా ఉంది. కానీ వేర్ వీఆర్ ఫెయిలింగ్ ఇస్ టు థింక్ దట్ దిస్ ఈస్ నాట్ అ న్యాచురల్ ప్రాసెస్ అనేది మర్చిపోతున్నాము. మనము ఒక పేషెంట్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అదొక పేషెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ అయ్యేసరికి. ఆ మైండ్ స్విచ్ వచ్చే వరకు యూ విల్ ఫీల్ లైక్ యువర్ అ పేషెంట్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ. వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ మీ అన్న దృష్టిలోనే చూస్తాము. How am I enjoying my pregnancy? How am I nurturing my baby? ఎట్లా నరిష్ చేస్తున్నాము, ఆనందంగా ఎలాగ స్పెండ్ చేద్దాము ప్రెగ్నెన్సీని, ఆ దృష్టిలో ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి మనం ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఇదివరకంటే ఎవరు ప్లాన్ చేసుకుని ప్రెగ్నెంట్ అయ్యేవారు కాదు. ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ వీఆర్ సో ప్లాన్డ్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈ టైంకి ఈ ఇయర్కి వీ వాంట్ బీ ప్రెగ్నెంట్, ఈ ఇయర్కి వీ వాంట్ టు హ్యావ్ 2 kids అన్నట్టు అంత లెవెల్లో ప్లానింగ్ వచ్చేసరికి ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే ఏమవుతుంది? స్ట్రెస్. అయ్యో మేము ఇలా అనుకున్నాము అది అవ్వట్లేదు అని ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. స్ట్రెస్ వల్ల మనకి వచ్చేది నష్టమే కానీ లాభం అయితే అస్సలు ఏమీ ఉండదు. దానివల్ల ఇంకా ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ కావాల్సిన హార్మోన్స్ ఇది ఎక్కువ అవుతూ అది తక్కువ అవుతూ ఉంటుంది. సో దాంతో కన్సీవ్ అవ్వడానికి కష్టాలు, కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ టు ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ కష్టాలు, ఇవన్నీ వస్తున్నాయి. సో దట్ లిటిల్ మైండ్ స్విచ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ నార్మల్ థింగ్, లెట్ అస్ ఎంబ్రేస్ ఇట్. అది కూడా నేచరే. మనం ఎలా తుమ్ముతామో, మనం బ్రీదింగ్ ఎలా అవుతుంది, మనం ఏమైనా ఎఫర్ట్ పెడుతున్నామో? ఎఫర్ట్ పెట్టట్లేదు. డైజెషన్ ఇవన్నీ మనం ఏమైనా ఎఫర్ట్ పెడుతున్నామా? ఆ బాడీ సైకిల్ అలా అయిపోతుంది. ఇది కూడా ఒక బాడీ సైకిలే, కాకపోతే పెయిన్ ఉంటుంది.
పెయిన్ తప్పదు. ఆ పెయిన్ అనేది మనం దెబ్బ తగిలితే ఓర్చుకునే పెయిన్ దాంతో కంపేర్ చేసుకోకుండా పెయిన్ ఈజ్ అ గుడ్ థింగ్ ఫర్ మీ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎందుకు? బికాస్ యువర్ బాడీ ఈజ్ ఓపెనింగ్ అప్, యువర్ బాడీ కదులుతుంది, యువర్ బోన్, యువర్ పెల్విస్ ఇస్ మూవింగ్, యువర్ బర్త్ కెనాల్ ఇంత ఉన్న బర్త్ కెనాల్ ఇంత అవుతుంది. ఆ చేంజెస్ వల్ల పెయిన్ వస్తుంది. మరి అన్నీ అవ్వాలి కదా ఫర్ ద బేబీ టు కమ్ అవుట్. సో దిస్ పెయిన్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మై బాడీ, గుడ్ ఫర్ ద బేబీ అని అనుకుని ఎంబ్రేస్ ఇట్. బీ కాన్ఫిడెంట్ దట్ నేచర్ ఆల్వేస్ నోస్ బెటర్ దెన్ అస్. మనం అనుకుంటాం ఇంత చదివేసాం, మనం ఇంత సైంటిస్టులు, మనం ఇంత నేర్పించేశారు మనకి, వీ నో అ లాట్ అని అనుకుంటాం, కానీ వీ కెన్ నెవర్ సర్పాస్ నేచర్ మనకున్న నాలెడ్జ్తో. సో యూ షుడ్ బీ ఏబుల్ టు సరెండర్ టు నేచర్. యువర్ బాడీ నోస్ బెటర్ దెన్ యూ నో. సో లెట్ ద బాడీ డూ ఇట్స్ జాబ్. నేను దానికి హెల్ప్ చేస్తాను, కోఆపరేట్ చేస్తాను. ఎక్కువ టెన్షన్ పడకుండా స్ట్రెస్ లెవెల్స్ పెంచేసుకునే స్ట్రెస్ లెవెల్స్, ఆ హార్మోన్ అనేది ఐ విల్ కమ్ టు దట్. స్ట్రెస్ లెవెల్స్ పెంచేసుకుని చేస్తే ఇబ్బంది అవుతుంది, కానీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దట్ బ్యూటీ ఆఫ్ బ్రింగింగ్ అన్ అదర్ క్రీచర్ ఇన్ టు దిస్ వరల్డ్ త్రూ యూ. ఆశిష, మనము ప్రెగ్నెంట్ ఎన్ని యోగాసనాలు వేసినా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా డైట్ చార్ట్ ఇస్తారా? ఏదైనా ప్లాన్ ఉంటుందా? డైట్ చార్ట్ అనేది న్యాచురల్ ఫుడ్స్ తినే ఆ న్యాచురోపతి విధానంలో చెప్పచ్చు, కానీ ఒక్కొక్కరికి హెల్త్ కండిషన్ని బట్టి కూడా వాళ్ళకి అనుకూలంగా ఏం తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి అనేది న్యూట్రిషనిస్టులు హెల్ప్ చేస్తారు. మామూలుగా అయితే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తినాలి, ఎందుకంటే డైజెషన్ హార్మోన్స్ కూడా మారుతాయి. ఈజీలీ ఆ రిలాక్సిన్ హార్మోన్ అన్న రిలాక్సిన్ హార్మోన్ వల్ల మన ఈసోఫేగస్లో కూడా రిలాక్స్ అయిపోతుంది. దాని ద్వారా యాసిడ్ రిఫ్లక్స్లు రావడము అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దానికి హెల్ప్ చేయడానికి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, లైట్ ఫుడ్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినకుండా, ఏ ట్రైమిస్టర్కి తగ్గట్టు ఆ ట్రైమిస్టర్లో తినడం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మంత్కి వచ్చేసరికి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అప్పుడు గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి. సెకండ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసరికి బేబీకి ఆర్గన్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, అన్నీ కలర్ఫుల్, యువర్ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్ అంటారు. అన్ని రకాల ఫుడ్స్ తినాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమో మీకు నాజియా అవన్నీ ఎక్కువ ఉంటాయి, మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అసలు ఏం తినబుద్ధి కాదు. సో అప్పుడు స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినడము. న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు చాలామంది ఏంటంటే యూ షుడ్ ఈట్ ఫర్ 2 అంటారు. క్వాంటిటీ వైజ్ కాదు, క్వాలిటీ వైజ్ ఎంత తింటున్నాము అనేది. మీరు క్వాంటిటీ ఎంత తిన్నా కూడా అంత బ్యాలెన్స్డ్గా తినకపోతే, అన్ని విటమిన్స్ వస్తున్నాయా, మీకు ప్రోటీన్ వస్తుందా, మీకు కార్బ్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ వస్తున్నాయా లేదో చూసుకోకపోతే మనకి అదేం పెద్ద హెల్ప్ ఉండదు, ఏదో వెళ్తున్నట్టు ఉంటుంది అంతే. కానీ బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఇట్ కమ్స్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ దట్ యు టేక్. ప్రెగ్నెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, ముఖ్యంగా హస్బెండ్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రెగ్నెన్స్లో అలాగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? రకరకాలు ఉంటారు. కొంతమంది అంటారు మా ఇంట్లో వాళ్ళు అసలు యోగా క్లాస్కి జాయిన్ అవ్వద్దు అంటున్నారు, రావద్దు అంటున్నారు, నాకేమో రావాలనిపిస్తుంది అంటారు. సో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళకి ఉన్న భయాలు మదర్ మీద రుద్దేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మంచి ఇంటెన్షన్తోనే చెప్తారు, ఓకే కేర్ తీసుకోవాలనే చెప్తారు. కేరింగ్గా ఉండొచ్చు కానీ భయం పెట్టకూడదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ఇప్పుడు మన అమ్మమ్మల స్టేజ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం, మన చుట్టుపక్కల వింటున్న స్టోరీస్ బట్టి ఆ భయాలతో బట్టే మనం ఇక్కడ ఈ స్టేజ్ ఉంటున్నాం. వేర్ వీఆర్ ఫియరింగ్ బర్త్, వీఆర్ ఫియరింగ్ టు గెట్ ప్రెగ్నెంట్, వీఆర్ ఫియరింగ్ ఆఫ్టర్ గెటింగ్ ప్రెగ్నెంట్, వీఆర్ ఫియరింగ్ లేబర్ ఆల్సో. ఎందుకు మనం చుట్టుపక్కల వింటున్న స్టోరీస్ వాళ్ళు చెప్తున్న ఆ భయాల ద్వారానే వస్తుంది. సో చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండాలి, మదర్ హ్యాపీనెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను హార్మోన్స్, ఐ విల్ కమ్ టు హార్మోన్స్, అది ఇక్కడ చెప్తాను. యువర్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ అండ్ యువర్ లేబర్ ఈస్ డ్రివెన్ బై హార్మోన్స్. మనం ఏదో చేసేస్తున్నాం, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం అని మనం అనుకోవడం కాదు. మనకు కావాల్సిన హార్మోన్స్ ఉంటేనే లేబర్ స్టార్ట్ అవుతుంది, లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఈజ్ ద మేజర్ రోల్ అనమాట ఇక్కడ. ఆక్సిటోసిన్ హార్మోన్ ఈజ్ యువర్ లవ్ హార్మోన్.
మీరు ఒక చిన్ననాటి ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ చూస్తే ద కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఫీలింగ్ దట్ యు గెట్, ద కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యు గెట్. మీ రోజంతా కష్టపడి ఆఫీస్లో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టు యువర్ ఫ్యామిలీ, ద కైండ్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఫీల్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఆక్సిటోసిన్ హార్మోన్. ఆక్సిటోసిన్ హార్మోన్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి, లేబర్కి వచ్చేసరికి బాగా పీక్ అవుతుంది. దీనిని స్ట్రెస్ హార్మోన్ వచ్చిందనుకోండి పక్కకి తగ్గించేస్తుంది అనమాట. మనకి ఇప్పుడు లేబర్ స్టార్ట్ అవ్వకపోయినా కూడా మన హాస్పిటల్స్ ఇండ్యూస్ చేసేది, టు ఇండ్యూస్ లేబర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇండ్యూస్ చేస్తారు మనకి. అది మనకు న్యాచురల్గా వచ్చినప్పుడు న్యాచురల్గా పెట్టుకోవడం ఈజ్ బెటర్ కదా అది. సో స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి మదర్ కంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కానీ లేదంటే ఆ హాస్పిటల్లో ఉండే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ యు గెట్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్తోనే ఈ ఆక్సిటోసిన్ లెవెల్ విల్ రిమైన్ హై. లేదంటే మదర్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నా వాళ్ళ చుట్టుపక్కల ఒక చిన్న మాట అంటే చాలు, స్ట్రెస్ తగ్గిపోతుంది, ఆక్సిటోసిన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. మనం మైండ్లో అమ్మో అని అనుకుంటాం చిన్న చిన్న విషయాలకి, అమ్మో డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అమ్మో హాస్పిటల్కి వెళ్ళాలి, అమ్మో బ్యాగ్ ప్యాక్ చేసుకుని లేబర్కి రెడీగా ఉండాలి, దట్ అమ్మో నా థాట్కే చాలు స్ట్రెస్ లెవెల్ వెళ్ళిపోతుంది, ఇది ఆక్సిటోసిన్ తగ్గిపోతుంది అనమాట. చాలామంది దెస్ అ సేయింగ్ ఆల్సో, ఇంట్లో ఉన్నంతసేపు ద మదర్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ లేబర్ బికాస్ తన హ్యాపీ జోన్లో ఉంది, తన కంఫర్ట్ జోన్లో ఉంటుంది కాబట్టి ఆక్సిటోసిన్ లెవెల్స్ పైకి ఉంటున్నాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. ద మూమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి లేబర్ స్లోగా అయిపోతుంది. డాక్టర్ కూడా ఆశ్చర్యపడతారు, అదేంటి ఇంట్లో ఉన్నప్పుడు బాగానే అవుతుంది కదా, హాస్పిటల్కి వచ్చేసరికి ఏంటి స్లో డౌన్ అయిపోయింది, కదలట్లేదేంటి అనుకుంటారు. ఎందుకంటే హాస్పిటల్లోకి వచ్చేసి హాస్పిటల్లో ఉన్న టెన్షన్ అదొకటి ఉంటుంది కదా, ఎన్వైర్న్మెంట్ మారిపోతుంది, జనాలు మారిపోతారు, ఒక 10 మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, యూ డోంట్ ఫీల్ సేఫ్. ఈ జనరేషన్ అమ్మాయిల్లో నార్మల్ డెలివరీ అంటే చాలా భయాలు ఉన్నాయన్నమాట. బాబోయ్ ఏమి ఆ పెయిన్స్ పడతామో, సీసెక్కి వెళ్ళిపోదామని. డాక్టర్స్ ఎంత చెప్పినా, మీలాంటి యోగా ట్రైనర్స్ ఎన్ని క్లాసెస్ తీసుకున్నా, ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఫైనల్గా వచ్చేసరికి సీసెక్ బెటర్ అనే దగ్గరికి వస్తుంది. పైగా జాతకాలు టైమింగ్ చూసుకొని సర్జరీస్ చేయించుకోవడం అనేది కూడా పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సి సెక్షన్ అవసరమైనప్పుడు వాడితే మంచిదే, ఇట్స్ అ లైఫ్ సేవింగ్ థింగ్. అవసరం లేకుండా వాడితే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ దాని ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. జనరలైజ్ చేసి చెప్పలేం, కానీ మదర్కే కాదు బేబీకి కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ లాక్టేషన్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఏదో ఒకటి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది బేబీ మీద. సో డోంట్ థింక్ దట్స్ ద ఈజీ వే అవుట్. దానికి వచ్చే ఇబ్బందులు దానికి ఉంటాయి. మనము వెరీ ఫ్యూ థింగ్స్ దట్ వీ కెన్ గివ్ అవర్ బేబీ ఫర్ వాళ్ళు హెల్దీగా పెరగాలి అంటే వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువే ఇవ్వగలుగుతాం. న్యాచురల్ బర్త్ ఒకటి, లాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి, ఇవన్నీ చాలా ప్రెషియస్. అది చేసేది కొన్నాళ్ళకి ఇట్ గివ్స్ ద బేబీ ఆల్మోస్ట్ లైక్ అ లైఫ్ టైమ్ ఆఫ్ ఇమ్యూనిటీ, అంత ప్రెషియస్ అది. సో జస్ట్ బికాస్ మీరు మీ ఫియర్స్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు అన్న దానికి డోంట్ ఫైండ్ అన్ ఈజీ వే అవుట్ త్రూ ద సి సెక్షన్. ఓకే, మీరు మీ బాడీని అర్థం చేసుకోవడానికి అంత కష్టం ఎందుకు పడుతున్నారు? అంత కష్టపడద్దు. గో టు ద రైట్ పర్సన్, గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్, గెట్ ద రైట్ అవేర్నెస్, గెట్ ద రైట్ సపోర్ట్ సిస్టమ్ అరౌండ్ యూ. దానికి నొప్పి ఉంటుంది, సి సెక్షన్కి తర్వాత నొప్పి ఉంటుంది, దీనికి ముందర నొప్పి ఉంటుంది అంతే. దానికి తర్వాత రికవరీకి కష్టపడతారు, న్యాచురల్ డెలివరీ అయితే రికవరీ ఈజీగా ఉంటుంది. సో తర్వాత పడే కష్టం ఏదో ముందర పడితే న్యాచురల్గా మీ బాడీ గురించి మీకు తెలుసుకుంటే మీకు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వేరేగా ఉంటాయి. దాన్ని బట్టి మీ మదర్హుడ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ అ బెటర్ మదర్హుడ్ జర్నీ. సో మీరు ఫియర్స్ని దాటిచ్చేసుకుని వెళ్ళిపోద్దామని ట్రై చేయొద్దు. గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అట్ ద రైట్ టైం. ఫియర్స్ని తగ్గించుకొని, ఫియర్స్ని అడ్రస్ చేసుకుని ట్రై టు డూ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ అండ్ ఫర్ ద బేబీ. ఆశిష, మనం ఎంత ట్రై చేసినా కానీ కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది, కొంతమందికి సీసెక్ కంపల్సరీ అవుతుంది. అయితే ఆ తర్వాత నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎప్పుడు యోగా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, సర్జరీ అయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? అంటే బాడీ షేపింగ్ అనేది చాలా అవసరం కదా. అవును. వెన్ ఇస్ ద రైట్ టైం అంటే 3 months తర్వాత అయితే ఇద్దరు, సి సెక్షన్ అయినా నార్మల్ అయినా 3 months మినిమం టు గివ్ ద బాడీ సమ్ రెస్ట్.
ఎందుకంటే సో మచ్ చాలా చేంజెస్ అయ్యాయి కదా త్రూ అవుట్ ద 9 months. మళ్ళీ ఆ లేబర్ టైంలో యూ లైక్ ఆల్మోస్ట్ ఒక ఆర్గన్ అన్నట్టే కదా, యువర్ ప్లెసెంటైజ్ వన్ ఆర్గన్ అన్నట్టే కదా. సో యువర్ ప్లెసెంటైజ్ కమ్ అవుట్, యూ గేవ్ బర్త్ టు అ బేబీ. సో చాలా చేంజెస్ అవుతాయి. ఫస్ట్ తర్వాత 3 months కూడా హార్మోన్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. కొంచెం టైం అవసరం ఫర్ ద బాడీ టు అడ్జస్ట్ అండ్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్సీ. హార్మోన్స్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. దీనికంటే ఎక్కువ బాండింగ్ విత్ ద బేబీ టైం ఎవ్రీ వీక్ బేబీ షెడ్యూల్ వేరే వేరేగా ఉంటుంది అసలు. సో మీకు స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి ఫీడింగ్ వల్ల. సో వెంటనే లెటస్ గెట్ బ్యాక్ టు అవర్ షేప్ అన్న దీనిలో ఉండద్దు. ఫస్ట్ 3 months జస్ట్ ఎంబ్రేస్ అండ్ బీ కంఫర్టబుల్ బీయింగ్ అ మదర్. బీ కంఫర్టబుల్ విత్ హ్యావింగ్ అ బేబీ విత్ యూ. 3 months తర్వాత స్లోగా పోస్ట్ పార్టమ్కి తగ్గట్టు చేయాల్సిన యోగా కూడా ఎక్సర్సైజ్ కూడా సెపరేట్గా ఉంటాయి. కోర్ స్ట్రెంగ్త్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, కోర్ ఎక్సర్సైజ్ అంటే అన్నీ చేసుకోకూడదు, కొన్ని కోర్ ఎక్సర్సైజెస్ చాలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో అలాగా ఈ జాగ్రత్త తీసుకుంటూ 4th month నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రెగ్నెన్సీ, ఒక బర్త్ అంటే అది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ, ఒక విమెన్కి సంబంధించిన ఇష్యూ ఏం కాదు అది. అయితే మీరు ఈ ట్రైనింగ్కి సంబంధించి హస్బెండ్కి కూడా ఏమైనా చెప్తూ ఉంటారా? ఎస్, అవును. ఎందుకంటే లైక్ ఐ సెడ్, మదర్కి కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు న్యాచురల్ బర్త్ కావాలి, వాజినల్ బర్త్ కావాలి అని అనుకునే వాళ్ళు మెడిసిన్స్ మీద, ఇంటర్వెన్షన్స్ మీద రిలై చేయకుండా న్యాచురల్గా దెర్ ఆర్ సో మెనీ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ టు హెల్ప్ ద మదర్. మసాజెస్ ద్వారా కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ, మూవ్మెంట్తో కానీ, ఇవన్నీ మదర్ ఒక్కటే షీ కెనాట్ డూ ఇట్ బై హర్ సెల్ఫ్. ఇంకొకరు సపోర్ట్ చేస్తే ఎమోషనల్ సపోర్టు, ఫిజికల్ సపోర్టు, మెంటల్ సపోర్టు plays a very important role to make the mother feel safe, secure. ఆ సేఫ్ ఫీలింగ్ ఉంటేనే ఆక్సిటోసిన్ లెవెల్స్ హై ఉంటాయి. హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లేబర్ విల్ బీ సాటిస్ఫాక్టరీ. సో మదర్కి హెల్ప్ చేయాలంటే పక్కన ఉండేది మరి హస్బెండ్ కానీ మదర్ కానీ కదా. సో దే షుడ్ ఆల్సో హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్, ఎలా హెల్ప్ చేయొచ్చు తనకి అనేది కూడా. సో జనరల్గా హాస్పిటల్స్ కూడా కండక్ట్ చేస్తారు, చైల్డ్ బర్త్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తారు, వేర్ ఇద్దరిని రమ్మంటారు, పార్ట్నర్ని హస్బెండ్ని కూడా రమ్మంటారు. ఎందుకంటే ఆ మూమెంట్ ఆఫ్ లేబర్లో ఉన్నప్పుడు మదర్ విల్ బి క్యారీడ్ అవే ఇన్ దట్ పెయిన్. సో అలా కాదు, ఇలా చేద్దాము అని పట్టుకుని చేయిస్తే చేస్తారు. సో ఆ సపోర్ట్ ఇవ్వాలంటే హస్బెండ్ కూడా తెలియాలి అవన్నీ. పూర్వకాలంలో డెలివరీస్ అనేవి అమ్మమ్మ గారింట్లో అవుతూ ఉండేవి. అంటే నువ్వెక్కడ పుట్టావు అంటే మా అమ్మమ్మ గారింట్లో అని చెప్పి ఆ ఊరి పేరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు డెలివరీస్ అన్ని హాస్పిటల్స్లో అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మన బర్త్ అడ్రస్ అంతా, కేర్ ఆఫ్ అడ్రస్ ఒక హాస్పిటల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఒక హస్బెండ్ లేదంటే ఫ్యామిలీ ఎంత ఒక విమెన్కి హెల్పింగ్గా ఉన్న ప్రెగ్నెంట్కి, బట్ డెలివరీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు బయటే ఆగిపోతారు, ఆపరేషన్ థియేటర్ బయటే ఆగిపోతూ ఉంటారు. అయితే లోపలికి వచ్చి ఒక హస్బెండ్ నార్మల్ డెలివరీకి ఎలా హెల్ప్ చేయొచ్చు? మీ డెలివరీ ఎలా జరిగింది? మీ హస్బెండ్ ఉన్నారా మీ పక్కన? బాత్ టబ్లో మీ డెలివరీ అయిందన్నారు. కొంతమంది హాస్పిటల్స్ దే అండర్స్టాండ్, ఇలా మదర్కి తన కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హర్ అని చెప్పి. షీఈస్ నాట్ అ పేషెంట్, లైక్ ఐ సెడ్, తన పేషెంట్ కాదు, తన బాడీలో న్యాచురల్గా జరిగే ప్రాసెసే జరుగుతుంది. మరి తనకి ఎంత ఇంపార్టెంటో ఆ మూమెంట్, హస్బెండ్ కూడా ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా, టు సీ ద వైఫ్ గివింగ్ బర్త్, వాళ్ళ బేబీ వస్తుంది. అండ్ ఆ కంఫర్ట్ మనం చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఉన్నా, వాళ్ళు మెడికల్ ప్రొఫెషనల్స్ అయినా, ఇంట్లో వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ వేరు ఉంటుంది కదా. ఇంట్లో వాళ్ళు వచ్చే ఆ సేఫ్టీ, అష్యూరెన్స్, ఆ ఎమోషనల్ కనెక్ట్ వేరు ఉంటుంది కదా. దాట్ హెల్ప్స్ అ లాట్ ఇన్ హ్యావింగ్ న్యాచురల్ ఆర్ వాజినల్ బర్త్. నా డెలివరీకి వచ్చేసరికి ఐ చోజ్ అ హాస్పిటల్ విచ్ ఈస్ గోయింగ్ టు అలౌ మై హస్బెండ్ టు కమ్ ఇన్. హస్బెండే కాదు, ఐ హ్యాడ్ అ డూలా సపోర్ట్ ఆల్సో. డూలా ఈజ్ సమ్వన్ who's trained to help the mother physically, emotionally, informatively, టు హెల్ప్ ద మదర్. వాళ్ళు మెడికల్ దాంట్లో ఏమీ ఇన్వాల్వ్ అవ్వరు, బట్ మిగతా విషయాలు ఎలా హెల్ప్ చేస్తారో మదర్కి అవన్నీ చేస్తారు. సో దట్ డూలా ఈజ్ అ ప్రొఫెషనల్ హెల్ప్. ఓకే, మన ఇంట్లో వాళ్ళకి అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియకపోవచ్చు కదా, వాళ్ళు కూడా హెల్ప్లెస్గా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటుంది కానీ ఎలా హెల్ప్ చేయాలో అర్థం కాదు వాళ్ళకి.
సో doula is someone who is a professional to help you. So I had a doula support as well. సో లక్కీలీ ఆ హాస్పిటల్ వాళ్ళు అట్లాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు గెట్ దట్ కంఫర్ట్ బోత్ ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ ఫ్రమ్ దట్ డూలా. ఈ ప్రెగ్నెంట్ యోగా అనే దానికి స్పెషల్గా కోర్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే హాస్పిటల్స్ ఏమైనా ఆఫర్ చేస్తున్నాయా? కోర్సెస్ ఉంటాయి, హాస్పిటల్స్ కూడా చైల్డ్ బర్త్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తారు. బయట కూడా చాలామంది ఇట్లా డూలాస్గా ఉన్న వాళ్ళు చైల్డ్ బర్త్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా చైల్డ్ బర్త్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు.